श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। గ్రహయోగం కార్యక్రమానికి స్వాగతం. గ్రహయోగ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి నెల కూడా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదే రకంగా 2025వ సంవత్సరం ఆగస్టు నెల శ్రావణ మాసంలో మేషరాశి నుంచి మీన రాశి వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ రాశి వారికి ఎలాంటి యోగం ఉండబోతుంది అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉండేటువంటి విశేష పర్వదినములు అంటాం. సహజంగా కూడా ఈ శ్రావణ మాసం కావడం ఆగస్టు నెల 8వ తేదీ ముందుగా మనకు ఆగస్టు నెలలో వరలక్ష్మి వ్రతము అంటాం. చక్కగా వరలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. 9వ తేదీ చక్కగా శ్రావణ పౌర్ణమి అంటాం. కాబట్టి రాఖీ పండుగ ఎవరైనా సరే కొత్తగా చదువుకునేటువంటి విద్యార్థులు, చదువుకున్నవాళ్ళు, చదువుకునేటువంటి వారు అందరూ కూడా ఆ రోజు ఏదైనా ఒక కొత్త విద్యను ప్రారంభం చేస్తే విజయం చేకూరుతుంది. కాబట్టి కొత్తగా చదువుకునేటువంటి వాళ్ళు, ఏదైనా అప్లికేషన్స్ వేయదలుచుకున్నటువంటి వారు, కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యేటువంటి వారు ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రారంభించడం మంచిది. అదే రకంగా మనకు ఆగస్టు నెలలో మాస శివరాత్రి 21వ తేదీ మాస శివరాత్రి అంటాం. చక్కగా 21వ తేదీ మాస శివరాత్రి. ఇది ఆగస్టు మాసంలో ఉండేటువంటి విశేష పర్వదినములు. తర్వాత అసలు మనకు ఆగస్టు మాసంలో ఏ రాశిలో ఎలాంటి గ్రహస్థితి ఉంది అని కనుక చూసినట్టయితే, ముందుగా మిథున రాశిలో శుక్ర గురువుల యొక్క కలయిక, కర్కాటక రాశిలో రవి బుధులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో కుజ భగవానుడు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని భగవానుడు. ఇది ఈ మాసంలో ఉండేటువంటి గ్రహ సంచార స్థితి. ముందుగా ఈ యొక్క మాసంలో ఆగస్టు మాసంలో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుంది, ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్టయితే, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండడం వల్ల మేషరాశి వారికి ఈ మాసం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావడం, తద్వారా కొంత మానసిక ఒత్తిడి ఉండడం, మానసిక ఒత్తిడి వల్ల కొన్ని అనుకోని జీవితంలో సంఘటనలు జరగడం, తద్వారా కొంత బాధపడడం, బంధువుల నుంచి కొంత అవమానాలు పడడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు చాలా అద్భుతంగానే ఉన్నప్పటికీ కూడా పైవారి ఒత్తిడి వల్ల కొంత బాగా ఎక్కువగా ఒత్తిడి తీసుకోవడం, తద్వారా మానసికంగా ఇబ్బంది పడడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అదే రకంగా రాజకీయ నాయకులకు కూడా కొంత ఇబ్బందికరంగానే చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా కూడా. కాబట్టి మేషరాశి వారు ఈ మాసం అంతా కొంత జాగ్రత్త వహించడం మంచిది. అదే రకంగా మేషరాశి విద్యార్థులు కూడా కొత్త కొత్త ప్రయత్నాల వల్ల కొంత విఫలం కావడం, ఏదైనా కొత్త కొత్త ఉద్యోగాలకు అప్లై చేసినట్టయితే తద్వారా కొంత వారికి పాజిటివ్ లేకుండా నెగిటివ్గా రావడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ఏదైనా మీరు కొత్తగా చేసేటువంటి కోర్సులు ఏవైతే ఉంటాయో, కొత్తగా ఏదైనా ఉద్యోగాలు అప్లై చేసేటువంటి వారు కొంత ఆగస్టు మొదట 15 రోజులు వదిలేసి తర్వాత 15 రోజుల్లో ఏదైనా అప్లై చేసుకుంటే శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. తర్వాత వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంది అని కనుక చూసుకున్నట్టయితే, పోయిన మాసం కంటే కూడా ఈ మాసం వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ రాహుకేతువుల మధ్యలో గ్రహాల యొక్క సంయోగం చెంది ఉండడం వల్ల వృషభ రాశి వారికి కూడా ఎంత స్థిరంగా అంతకు ముందు మాసాల్లో ఉన్నప్పటికీ కొంత స్థిరత్వాన్ని కోల్పోయి చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా కోప్పడుతూ ఉండడం, తద్వారా కొన్ని సమస్యలు అనవసరంగా తెచ్చుకోవడం, తద్వారా కొంత అధిక ధనం వ్యయం కావడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా వృషభ రాశి వారికి గోచరిస్తూ ఉంది. తర్వాత ఉద్యోగస్తులు మాత్రం అనవసరమైనటువంటి వారి పని కాకుండా పక్కన వారి పని చేయడానికి వెళ్ళి తద్వారా కొంత ఇబ్బందులు ఎదురు తెచ్చుకోవడం, కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు కావడం, ఉద్యోగస్తులు
కొంత మానసిక ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం ఈ మాసం ఉన్నతమైనటువంటి పదవులు పొందేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. వ్యాపారస్తులు అనవసరమైనటువంటి కొత్త కొత్త వ్యాపారాలు ఏదైనా ప్రారంభించి వాటిల్లో తలదూర్చడం, తద్వారా కొంత నష్టపోవడం, మూడవ వ్యక్తి ద్వారా నష్టపోవడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు వృషభ రాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. విద్యార్థులు ఈరోజు చదవాల్సినటువంటి చదువుని రేపు చదువుదామనేటువంటి వాయిదా వేయడం, తద్వారా కొంత ఇబ్బందులు గురి కావడం. కాబట్టి విద్యార్థులు చదువును రేపు వాయిదా వేయకుండా చదువుకోండి. ఉద్యోగస్తులకు మాత్రం కొంత అనుకూలం తక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ఏదైనా విదేశీ యానం, వృషభ రాశి వారు ఎవరైనా సరే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళేవారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి చాలా ఈజీగా సునాయాసంగా ఇతర దేశాలకు వెళ్ళేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ఎవరైనా విదేశీ యానం చేసేటువంటి వారు ఈ మాసంలో చక్కగా ఆ యొక్క సంబంధించిన వివరాల కోసం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా మధ్యమంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంది అని చూసుకున్నట్టయితే మిథున రాశిలో జన్మ రాశిలో అదే రకంగా మిథున రాశి మిథున లగ్నం ఎవరైతే ఉన్నారో వారిని జన్మ లగ్నం జన్మ రాశి అంటాం. అలాంటి వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. లగ్నంలో శుక్ర గురువుల యొక్క సంచారం, రాశికి సప్తమాధిపతి, రాశికి పంచమ లక్ష్మీ స్థానాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఇద్దరూ కూడా గురు శుక్రులు మిథున రాశిలో సంచారం చేయడం, ఏదైనా ఒక మంచి జరుగుతూ ఉంటుంది, వెంటనే ఒక చెడు కూడా జరుగుతూ ఉంటుంది. మిథున రాశి వారికి ఏదైనా చాలా ఆనందం వెంటనే వస్తూ ఉంటుంది, ఆనందంతో పాటు చాలా బాధాకరమైనటువంటి మాటలు కూడా వింటూ ఉంటారు. అలా ఉండేటువంటి అవకాశం మనకు మిథున రాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. కొత్త కొత్త వ్యాపారస్తులు మాత్రం కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు చాలా అద్భుతంగా ఉంటుంది, విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది, అదే రకంగా ఉద్యోగస్తులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం ఈ మాసం ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి మిథున రాశి వారికి ఈ ఆగస్టు మాసం అంతా కూడా చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కొంత స్త్రీల వల్ల గౌరవ మర్యాదలు తగ్గేటువంటి అవకాశం ఉండడం, ఏదైనా కొత్త కొత్త పరిచయాల వల్ల కొంత నష్టపోవడం, స్నేహితుల ద్వారా కొంత నష్టపోవడం, ప్రాణ స్నేహితులు కూడా విరోధంగా మారేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి కొంత మీ యొక్క మాట చేత సంయమనం పాటించడం మంచిది. కొంత మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంత మీ మాట ద్వారా ఎదుటివారు ఇబ్బంది పడి మీకు శత్రువుగా అయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులు కూడా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి తద్వారా కొంత ఇబ్బందులు పడడం, దాని ద్వారా కొంత అపకీర్తి వచ్చేటువంటి అవకాశం మనకు ఈ యొక్క రాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా కొంత వారి యొక్క స్నేహితుల వల్ల కొంత సంపద కోల్పోయేటువంటి అవకాశం, వ్యాపారంలో నష్టాలు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి కొంత దగ్గర అన్యోన్యమైనటువంటి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల్ని కొద్దిగా వారితో జాగ్రత్త వహించడం మంచిది. కాబట్టి ఏదైనా వ్యాపార లావాదేవీలు ఏమన్నా ఉన్నట్టయితే ఈ మాసం ఆచితూచి అడుగు వేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు బాగానే ఉంటుంది, విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరంగా ఉందనే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారికి మొత్తానికి ఆగస్టు మాసం మధ్యమంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అని కనుక చూసినట్టయితే సింహరాశి వారికి అంతకు ముందు 2 మాసాల్లో ఉండేటువంటి చికాకులన్నీ కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉండడం, అంతకుముందు కోర్టుకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి ఈ మాసంలో కొంత వీరికి అనుకూలంగా రావడం, అవి ప్రారంభం కావడం, తద్వారా కొంత మానసికమైనటువంటి ఆనందాన్ని పొందడం, శత్రువుల పైన చక్కటి జయం అంటాం. కాబట్టి ఎవరైతే వీరికి శత్రువులు ఉంటారో వారి యందు చక్కటి పైచేయి సాధించడం, రాజకీయ నాయకులకి ఏదైనా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఈ యొక్క గ్రహ సంచారం
సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉండడం చేత వ్యాపారస్తులు ఏదైనా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి వాటిల్లో చక్కటి విజయం సాధించడం, విద్యార్థులు కూడా ఏదైనా వారు అనుకున్నటువంటి పనులు సకాలంలో నెరవేరి చక్కటి విద్యను అభ్యసించడం, వారు అనుకున్నటువంటి విద్యను సంప్రదించడం, విద్య ద్వారా వారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళడం, కొత్త కొత్త ఉద్యోగాలు కనుక ఏదైనా అప్లై చేస్తే ఆ రాశి వారికి వచ్చేటువంటి యోగం స్పష్టంగా గోచరిస్తుంది. మొత్తానికి సింహరాశి వారికి ఆగస్టు మాసంలో చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే గ్రహ సంచారం చేత కన్యారాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి శత్రువులు ఎక్కువగా పెరుగుతూ ఉండడం, అసలు వీరు ఎవరో తెలియదు, వారి మొహం కూడా తెలియకుండా వారి గురించి కొంత దుష్ప్రచారం చేస్తూ ఉండడం, అంటే అసలు మనకు తెలియనటువంటి వ్యక్తులు కూడా మన గురించి మాట్లాడుతూ ఉండడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం కన్యారాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తుల గురించి కానీ ఎదుటి వారితో కానీ మాట్లాడేటప్పుడు కొంత కేర్లెస్ లేకుండా చాలా ఆలోచించి ఆచితూచి మాట్లాడినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు మాత్రం కొంత వారు చెప్పేటువంటి ఉపాధ్యాయుల చేత కొంత చిన్న చిన్న గొడవలు కావడం, తద్వారా మనస్పర్ధలు రావడం, అలాంటివి జరిగేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు కూడా పైవారి చేత మాటా పడి వారి ద్వారా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇలాంటివి జరిగినప్పటికీ కూడా కన్యారాశి వారికి గ్రహబలం చేత చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసం ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా మీరు మాట్లాడే మాట జాగ్రత్త వహించడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి కొంత దుడుకు తగ్గించుకొని మాట వేగంగా మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడినట్టయితే ఆగస్టు మాసం అంతా కన్యారాశి వారికి అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి మనం తులారాశి వారి గురించి మాట్లాడుకుందాం. తులారాశి వారికి ఆగస్టు మాసం ఎలా ఉంది అని చూసుకున్నట్టయితే తులారాశి వారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు పొందడం, అధిక వ్యయం అయినప్పటికీ కూడా వ్యాపారంలో చాలా అభివృద్ధి సాధిస్తారు. రాజకీయ నాయకులకు చాలా అద్భుతంగా ఉంటుంది. అంతకుముందు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉండేటువంటి తులారాశి వారికి కొంత ఆరోగ్యం కుదుటపడుతుంది. కోర్టుకు సంబంధించిన విషయాలు ఏవైతే అంతకు ముందు మాసాల్లో ఉంటాయో అవి కొంత పురోగతి సాధించడం, కొంత ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులకు అంతకుముందు ఏవైతే పదవుల కోసం ఆశిస్తూ ఉంటారో అవి వారిని వరించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. అదే రకంగా వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చేత అధిక వ్యయం అయినప్పటికీ కూడా చక్కటి సంపాదన ఉంటుంది. వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. మాసం అంతా కూడా విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా నూతనంగా ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేసేటువంటి వారు తులారాశి వారు ఉన్నారో వారికి ఈ మాసం చాలా అనుకూలమనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఎలాంటి ఉద్యోగానికి అప్లై చేసినా వెంటనే దాంట్లో పురోగతి సాధించే అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే కొంత మానసిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ మాసం తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎంత సంపాదన ఉన్నా కూడా సంపాదన కంటే ఖర్చు అధికంగా ఉండడం, ఏదైనా ఒక శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏదైనా వివాహ సంబంధమైనటువంటివి కానీ కొత్త ఇల్లుకు సంబంధించినటువంటి విషయాలు కానీ వాటిల్లో పాల్గొనడం, ఏదైనా నూతనంగా ఒక స్థలాన్ని తీసుకునేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ఇల్లు గృహం కానీ అదే రకంగా స్థలాలు కానీ ఈ మాసంలో వీరు తీసుకునేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కొంత దాంపత్య జీవనంలో ఉండేటువంటి దంపతులు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. చిన్న చిన్న మాట భేదం వల్ల కొంత మానసికమైనటువంటి వ్యధ అనుభవించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. దంపతులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు మాత్రం కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కొంత చదువును పక్కన పెట్టేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కొంత ఆరోగ్యం పట్ల
విద్యార్థులు అంటే ఒక 20 నుంచి 23 ఏళ్ల లోపు ఉండేటువంటి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. మొత్తానికి ఈ రాశి వారికి ఆగస్టు మాసంలో మధ్యమంగా ఉందనే చెప్పుకోవచ్చు. తదుపరి ధనస్సు రాశి వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే, ధనస్సు రాశి వారికి జన్మ రాశిని గురు భగవానుడు సప్తమ వీక్షణతో చూడడం వల్ల సహజంగా కూడా మనకి ఏదైనా ఒక శుభగ్రహం జన్మ రాశిని చూస్తే అద్భుతమైనటువంటి యోగం అని అంటాం. అందులో శుభగ్రహం చూడడం, అది శత్రుక్షేత్రంలో ఉన్న మిత్రక్షేత్రంలో ఉన్న తన సొంత స్థానాన్ని చూసినట్టయితే అంతకు ముందు ఏవైతే పనులు వీరికి ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వేగంగా జరుగుతూ ఉండడం. రాజకీయ నాయకులకి అంతకు ముందు ఏదైనా ఒక పదవుల పట్ల కానీ లేదా గౌరవ మర్యాదలు కానీ లోపించినట్టయితే వారు అనుకున్న దానికంటే చాలా వేగంగా చక్కటి గౌరవ మర్యాదలు దక్కడం, తద్వారా కొంత పదవులు పొందడం. వ్యాపారస్తులకు కూడా అంతకు ముందు వ్యాపారంలో ఏదైనా కొంత ఇబ్బందులు ఉన్నట్టయితే అవన్నీ కూడా వేగవంతంగా చాలా అద్భుతమైనటువంటి వ్యాపారంలో పురోగతి సాధించడం. తర్వాత విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు, ఉద్యోగస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక సొంత గృహ నిర్మాణాన్ని ప్రారంభించేటువంటి యోగం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ఏదైనా వివాహం చేసుకునేటువంటి వారికి కూడా ఈ మాసం చాలా అనుకూలంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసం వివాహ ప్రయత్నం కానీ, ఉద్యోగ ప్రయత్నం కానీ, రాజకీయ ప్రయత్నం కానీ, లేదా ఏదైనా ఒక నూతనంగా ఇల్లు నిర్మించుకోవాలన్నా, చక్కటి స్థలం కొనాలన్నా గురుబలం చాలా ప్రధానమైనటువంటి గురుబలం సంపూర్ణంగా ఉండడం చేత అన్ని పనుల్లో కూడా చక్కటి పురోగతి సాధిస్తారు. మొత్తానికి ఆగస్టు మాసంలో ధనస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి మకర రాశి గురించి కనుక చూసుకున్నట్టయితే అంతకు ముందు మాసాల్లో ఉండేటువంటి మాసం కంటే కూడా ఈ మాసం కొంత ఎక్కువగా ఇబ్బంది పెడుతుందనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కొద్దిగా మకర రాశి వారు ఈ మాసం అంతా కొంత సంయమనం పాటించడం మంచిది. కాబట్టి కొద్దిగా మకర రాశి వారు ఈ మాసం శరీర సంబంధమైనటువంటి పూజల అవకాశం ఉంటే చేసుకోండి. కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు కొంత చికాకుల ద్వారా, పైవారి ఒత్తిడి ద్వారా కొంత మానసిక వేదనకు గురై మానసిక వ్యధ అనుభవిస్తూ ఉంటారు. అంతకు ముందు వీరికి ఏదైనా సరే అంతకు ముందు మాసాల్లో, అంతకు ముందు సంవత్సరాల్లో కోర్టు తగాదాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి వీరికి కొంత ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కోర్టుకు సంబంధించిన విషయాలు ఉన్నట్టయితే అవి కొంత ఈ మాసం మీరు ఆపి తర్వాత మాసానికి వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులు మీ పైవారి పట్ల కొంత జాగ్రత్త వహించి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగస్తులకు మాత్రం కొంత అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు కొంత పైవారి చేత గొడవలు పెట్టుకోవడం, తద్వారా మానసిక స్పర్ధలు రావడం, మనశ్శాంతి లేకుండా ఉండడం, వీరి యొక్క పదవుల్ని కొంత తగ్గించడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి కొద్దిగా మకర రాశి వారు ఈ మాసం అంతా కొంత జాగ్రత్త వహించడం మంచిది. మొత్తానికి ఆగస్టు మాసంలో మకర రాశి వారికి అంత అనుకూలంగా లేదనే మనం చెప్పుకోవచ్చు. తదుపరి కుంభరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి గురించి చూసుకున్నట్టయితే కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచారం, తద్వారా ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం, క్షణంలో నిర్ణయాలు తీసుకొని తద్వారా కొంత నష్టపోవడం, స్నేహితుల్ని దూరం చేసుకోవడం, కొద్దిగా బంధువులతో వైరాన్ని కలిగించుకోవడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి బంధువులతో, స్నేహితులతో, ఇంట్లో వారితో, మిత్రులతో కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థికంగా మాత్రం అంతకు ముందు మాసాల కంటే ఈ మాసం కొంత ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆర్థికంగా మాత్రం అద్భుతంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం కొంత అధికమైనటువంటి ఖర్చుల వల్ల వ్యాపారం కొంత అనుకోదగ్గ ప్రతిఫలం అయితే ఈ మాసం ఉండదని మనం చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు మాత్రం అద్భుతంగానే ఉంటుంది.
విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి కుంభరాశి వారికి ఆగస్టు మాసం కొంత మధ్యమంగా ఉందనే చెప్పుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్లయితే, రాశిలో శని యొక్క సంచారం చేత కుటుంబ స్థానంలో, మాతృస్థానంలో గురు భగవానుడు ఉన్నప్పటికీ కూడా పిల్లలు తల్లిదండ్రులతో కొంత వైరం చేయడం, అంటే తల్లిదండ్రులతో పిల్లలు గొడవ పెట్టుకుంటూ ఉండడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి కొంత పిల్లలు ఓర్పుతో ఈ మాసం ఉండడం మంచిది. తర్వాత క్రితమాసం కంటే ఈ మాసం ఆర్థికంగా కొంత నష్టపోవడం, ఏదైనా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి దాంట్లో మీరు కొంత నష్టపోయేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కొత్త కొత్త వ్యాపారాలు మాత్రం కొంత ఆలోచించి ప్రారంభించుట ఈ మీనరాశి వారికి మంచిది. తర్వాత వ్యాపారస్తులు కూడా ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఆచితూచి నలుగురిని అడిగి పూర్తిగా తెలుసుకొని ప్రారంభం చేయండి. క్షణికావేశంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం మీనరాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. కొంత ఆలోచన విధానం చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మానసికమైనటువంటి ఆందోళన చేత ఈ మాసం అంతా ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా మీనరాశి వారికి గోచరిస్తుంది. కొంత ఆలోచించడం తగ్గించుకోండి. ఏదైనా ఉదయం పూట కాసేపు మెడిటేషన్, ధ్యానం లాంటివి చేసుకుంటూ ఉండండి. విద్యార్థులకు చాలా అనుకూలంగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు మధ్యమంగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. మొత్తానికి ఈ రాశి వారికి, మీనరాశి వారికి ఆగస్టు మాసంలో మధ్యమంగా ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆగస్టు మాసంలో ఏ రాశి వారికి ఎలా ఉంది అని చూసుకున్నట్టయితే, మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. సింహరాశి వారికి, అదే రకంగా వృశ్చిక రాశి వారికి, ధనస్సు రాశి వారికి మధ్యమంగా ఉంటుంది. మిగతా రాశుల వారికి కొంత తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశుల ద్వారా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉందని మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ రాశి వారు కొత్త పనులు ఏదైనా ప్రారంభించాలంటే కొద్దిగా మీనరాశి వారు, కుంభరాశి వారు మాత్రం కొద్దిగా ఆలోచించి ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. ఇది కేవలం నా సజెషన్ మాత్రమే. కాబట్టి మీరు ఈ రెండు రాశుల వారు మాత్రం కొద్దిగా ఆలోచించి వ్యాపారాన్ని ప్రారంభించండి. కన్యా, తులారాశి వారు, మిథున రాశి వారు, సింహరాశి వారు, ధనస్సు రాశి వారు ఎలాంటి వ్యాపారాన్నైనా చాలా సునాయాసంగా ప్రారంభించవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.